ఖమ్మం జిల్లా గండగల్లపాడు గ్రామసభ రచ్చరచ్చైంది. పథకాల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరైన మున్సిపల్ కమిషనర్పై ప్రజలు మండిపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా గండగలపాడు గ్రామసభ రచ్చరచ్చ అయింది. పథకాల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరైన మున్సిపల్ కమిషనర్ పై కూడా ప్రజలు మండిపడ్డారు. ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పక్ష దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏ డేట్ కాలేదు. ఖమ్మం జిల్లా గండగలపాడు గ్రామసభ రచ్చరచ్చైంది. పథకాల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరైన మున్సిపల్ కమిషనర్పై ప్రజలు మండిపడ్డారు. ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు పలు చోట్ల రసాభాసగా మారాయి. ఇది రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఆయా పథకాల్లో అర్హులుగా ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితా తమ పేర్లను చేర్చలేదని చెప్పేసి పలువురు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో గల గండగలపాడు గ్రామ సభలో గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగాయి. అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు ఆందోళన చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా వ్యవసాయ కూలీలు ఏటేటా 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా అంతటా ఆందోళనలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భూమి లేని నిరుపేద కూలీలందరికీ ఉపాధి హామీతో సంబంధం లేకుండా అర్హులుగా గుర్తించి 12,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా పథకం కావచ్చు, కింద లబ్ధిదారుల జాబితాలు లేని కొందరు రైతులకు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పలుమార్లు ఏదైతే దరఖాస్తులు చేసుకున్నా తమకు రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అర్హతల జాబితాలో లేని వారు ఈ సభలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అటు వైరా మున్సిపల్ కమిషనర్ చింత వేణు వారికి సూచించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు ఏదైతే మున్సిపల్ కమిషన్ మీద కూడా వారంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో, కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని చెప్పేసి, అర్హత ఉన్న తమ పేర్లు ఎందుకు చేర్చలేదని చెప్పేసి అయితే అటు గ్రామస్తులు కావచ్చు, వికలాంగులు వాళ్ళందరినీ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఈ 10వ వార్డులో గల గండుగలపాడులో జరిగినటువంటి గ్రామ సభ మాత్రం గందరగోళంగా జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. లబ్ధిదారుల అవకతవకలు జరిగాయని చెప్పేసి వారంతా అధికారులు కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎట్టకేలకు అర్హత ఉన్నప్పటికీ తమకు పేర్లు ఎందుకు చేర్చలేదని చెప్పేసి అయితే అటు వికలాంగులు, గ్రామస్తులు అటు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వారందరినీ కూడా సద్దుమణిగే ప్రయత్నం చేశారు. చివరికి తమ పార్టీ వారికి మాత్రమే ఇచ్చుకొని మిగతా వారికి మాత్రం
మొండి చోయి చూపించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించడం, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో వారంతా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసుల ప్రవేశంతో మాత్రం కొంత సద్దుమణిగిందైతే మనం చెప్పుకోవచ్చు. సంజన. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మా వైఫ్ పేరు రెండు దశాబ్దాల కాలంగా మేము చిన్న గుడిసెలో నేను దివ్యాంగుండి ఏ పని చేసుకునే పరిస్థితుల్లో, ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇంటే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని చెప్పేసి 2 దశాబ్దాల కాలంగా మేము అదే గుడిసెలకు బయట ఉంటాం. అదే క్రమంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అంటే ఆశపడి మేము దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఓపెన్గా చెప్పినటువంటి విషయం, వికలాంగులకి అలాగే ఒంటరి మహిళలకి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పినటువంటి విషయాన్ని ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఇండ్లు మంజూరు టైంకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో స్వార్థపూర్వకం అనేటువంటి వ్యవహారంగా జరుగుతుంది. నా పేరు తీసేస్తాను. నేను ఎందుకు అర్హుని కాదు? 20 సంవత్సరాలుగా నేను గుడిసెలో ఉంటున్నటువంటి నేను అర్హుని కదా? నాకు ప్లేస్ ఉండి గుడిసేసుకొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో నేను జీవితాను. అందులో నేను దివ్యాంగుని, ఏ పని చేసుకునే పరిస్థితిలో ఉన్నా నేను అర్హుని కదా? ఇంటికి ఎందుకు తలకిచ్చారనేది నాకు